తెలంగాణలో హస్తం వర్సెస్ కమలం ఉండబోతోందని బీఆర్ఎస్ మాత్రం థర్డ్ ప్లేస్ కే పరిమితం కానున్నట్లు ఏబీపీ ఇండియా టీవీ టైమ్స్ నౌ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ 8 నుంచి 10, బీజేపీ 4, 6, బీఆర్ఎస్ 1, 3 అన్ని సర్వేల్లో మజ్లిస్ కు ఒక స్థానమని సర్వేలు చెబుతున్నాయి. ఇండియా టీవీ కాంగ్రెస్ 8, బీజేపీ 6, బీఆర్ఎస్ 2, మజ్లిస్ 1, ఏబీపీ సి ఓటు కాంగ్రెస్ 10, బీజేపీ 5, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1, టైమ్స్ నౌ ఛానల్ కాంగ్రెస్ 8, 10, బీజేపీ 4, 6, బీఆర్ఎస్ 1, 3, మజ్లిస్ 1 అని చెబుతున్నాయి. తెలంగాణలో హస్తం వర్సెస్ కమలం ఉండబోతోందని బీఆర్ఎస్ మాత్రం థర్డ్ ప్లేస్ కే పరిమితం కానున్నట్లు ఏబీపీ ఇండియా టీవీ టైమ్స్ నౌ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ 8, 10, బీజేపీ 4, 6, బీఆర్ఎస్ 1, 3 అన్ని సర్వేల్లో మజ్లిస్ కు ఒక స్థానమని సర్వేలు చెబుతున్నాయి. ఇండియా టీవీ సర్వే వచ్చేసి కాంగ్రెస్ 8, బీజేపీ 6, బీఆర్ఎస్ 2, మజ్లిస్ 1గా ఉంటే ఏబీపీ సి ఓటర్ సర్వే కాంగ్రెస్ 10, బీజేపీ 5, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1గా చెబుతున్నాయి. అయితే టైమ్స్ నౌ ఛానల్ సర్వే వచ్చేసి కాంగ్రెస్ 8, 10, బీజేపీ 4, 6, బీఆర్ఎస్ 1, 3, మజ్లిస్ 1 స్థానంగా చెబుతున్నాయి. తెలంగాణలో హస్తం వర్సెస్ కమలం ఉండబోతోందని బీఆర్ఎస్ మాత్రం థర్డ్ ప్లేస్ కే పరిమితం కానున్నట్లు ఏబీపీ ఇండియా టీవీ టైమ్స్ నౌ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ 8, 10, బీజేపీ 4, 6, బీఆర్ఎస్ 1, 3 అని అన్ని సర్వేల్లో మజ్లిస్ కు మాత్రం ఒక స్థానమని సర్వేలు చెబుతున్నాయి. ఇండియా టీవీ సర్వే చూసినట్లయితే కాంగ్రెస్ 8, బీజేపీ 6, బీఆర్ఎస్ 2, మజ్లిస్ 1, ఏబీపీ సి ఓటర్ సర్వే చూసినట్లయితే కాంగ్రెస్ 10, బీజేపీ 5, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1, అలాగే టైమ్స్ నౌ ఛానల్ సర్వేని గనక గమనించినట్లయితే కాంగ్రెస్ 8, 10, బీజేపీ 4, 6, బీఆర్ఎస్ 1, 3, మజ్లిస్ 1 స్థానంగా సర్వేలు చెబుతున్నాయి. మొత్తానికి చూసినట్లయితే హస్తం వర్సెస్ కమలం మాత్రమే ఉండబోతోంది తెలంగాణలో. బీఆర్ఎస్ మాత్రం థర్డ్ ప్లేస్ కే పరిమితం అని చెబుతున్నాయి అన్ని ప్రధాన సర్వేలు కూడా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణలో హస్తం వర్సెస్ కమలంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు, ఇటు ప్రజల ఆమోదం పొందిందని చెప్పుకోవచ్చు, ప్రజల్లో బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగి ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు సాధించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు అన్ని సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తున్నట్టుగా చెప్తుంది. ఎందుకంటే బీజేపీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా
ప్రజాన్ని ఉధృతం చేసే నేపథ్యంలో బీజేపీ కూడా సీట్ల సంఖ్య పెంచుకునే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్తుంది. ఒకప్పుడు రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పాటుపోతుండడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆందోళన గురిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ అని చెప్తున్నటువంటి కేసీఆర్ అదేవిధంగా 10 ఏళ్లు అధికారంలో ఉండి 3వ స్థానానికి పడిపోవడం అనేది ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తుంది. అదేవిధంగా 3వ స్థానానికి పడిపోతుందని ప్రతి ఏ సర్వే చూసినా చెప్తుంది. అదేవిధంగా హైదరాబాద్ స్థానం ఏదైతే ఉందో ఇప్పటికే ఎంఐఎం కూడా కఠినంగా సర్వేలో మజ్లిస్ ఒక స్థానం ఇస్తున్నారు. ఎప్పుడు కూడా మజ్లిస్ మజ్లిస్ ఎవరైతే ఉన్నారో ఓవైసీ వాళ్ళ తండ్రి నుంచి తర్వాత ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ వరకు సలావుద్దీన్ ఓవైసీ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ అది హైదరాబాద్ స్థానం ఎంఐఎంకే వస్తుంది. అది కంటిన్యూగా వాళ్ళే మళ్ళీ గెలుస్తారని చెప్పి ప్రతి సర్వేలో చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఏబిసిసి ఇండియా టైమ్స్ నౌ సర్వేలో ఇవన్నీ వెల్లడించడం జరిగింది. దాదాపు కాంగ్రెస్ కు 8 నుంచి 10 సీట్లు, బీజేపీ 4 నుంచి 6 సీట్లు, టీఆర్ఎస్ 1 నుంచి 3 సీట్లు, మజ్లిస్ ఒక స్థానం గెలుస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఇండియా టీవీ సర్వేలో కాంగ్రెస్ 8 స్థానాలు, బీజేపీ 6 స్థానాలు, బీఆర్ఎస్ 2, మజ్లిస్ 1 అని పేర్కొన్నారు. ఏబీపీ టీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్ 10, బీజేపీ 5, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 అని పేర్కొన్నారు. టైమ్స్ నౌ ఛానల్ రీసెంట్ సర్వేలో కాంగ్రెస్ 8 నుంచి 10 స్థానాలు, బీజేపీ 4 నుంచి 6 స్థానాలు, బీఆర్ఎస్ 1 నుంచి 3 స్థానాలు, మజ్లిస్ 1 అని పేర్కొనడం జరిగింది. అయితే రీసెంట్ గా ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గత సర్వేలు కూడా చేసుకుంటున్నారు. అంటే పార్టీల వారిగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12 నుంచి 14 స్థానాలు గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలో తేలినని తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దాన్ని బహిరంగ సభలో వేదికగానే చెప్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. అయితే బీజేపీ పార్టీ కూడా మేము 6 నుంచి 7 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం, 11 స్థానాల్లో మాకు ఛాన్స్ ఉందని చెప్పి ఇటు బీజేపీ ఆ పార్టీ కూడా తమ లెక్కలు తాము చెప్తున్నారు అంతర్గత సర్వే ప్రకారం. అయితే ఇటు బీఆర్ఎస్ కూడా మేము మెజారిటీ స్థానాలు సాధిస్తామని బీఆర్ఎస్ కూడా చెప్తుంది. నిన్న మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న కూడా ఆ సభలో సంగారెడ్డి దగ్గర జరిగిన సభలో వ్యాఖ్యానించడం జరిగింది. దాదాపు కేవలం 2 స్థానాలే కాంగ్రెస్ కు వస్తాయనేటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయని చెప్తాను. అయితే ఈ సర్వేలు ప్రధాన సర్వే సంస్థలు ఏవైతే వెల్లడించాయో మెజార్టీగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోతున్నప్పటికీ కేసీఆర్ వ్యాఖ్యలు మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే చేసిన సర్వేలో కాంగ్రెస్ 2 స్థానాలు వస్తాయని ఇటు చెప్పడం, ఇటు అంటే ప్రధానంగా బీజేపీకి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు బీజేపీకి వెళ్తారు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్ అన్ని ప్రజల్లోకి వెళ్తున్నాయని చెప్పొచ్చు, ఇంట్రెస్ట్ గాని ప్రజల్లోకి వెళ్తున్నాయని చెప్పొచ్చు. అయితే రానున్న రోజుల్లో ఇంకా ప్రచార పరం రేపటి నుంచి నామినేషన్లు కొనసాగుతాయి కాబట్టి ఇంకా ప్రచారంలో పెరిగే అవకాశం ఉంది, మాటల యుద్ధం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పోలింగ్ నాటికి ఎవరి ఇది ఎంతవరకు ప్రజల్లోకి ప్రభావం చూపుతుందో వారికి ఓటు అటు పొడగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సర్వే సంస్థలు ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. అయితే శ్రీకాంత్, మొత్తాన్ని చూసినట్లయితే లోక్సభ ఎన్నికల్లో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కంగుతిన్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పవచ్చు. అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ప్రచారంలో కావచ్చు, గట్టిగానే కసరత్తు చేస్తోంది, గట్టి హామీలు అయితే ఇస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రధాన సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏబీపీ కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, ఇండియా టీవీ కావచ్చు, వీళ్ళ సర్వేలు ఎప్పటికీ కూడా రాంగ్ అయిన దాఖలాలు అయితే లేవు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు 3rd ప్లేస్ అని చెప్తున్నారు. సో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటే బీఆర్ఎస్ ఈ సర్వేలకు సంబంధించి కావచ్చు గెలుపు పొందే అవకాశం ఉండొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే కీలక నేతలందరూ వీడిపోతుండడం, సీనియర్ నేతలు ప్రజల్లో కొంత ఆదరణ ఉన్నవాళ్ళు, ప్రజల్లో టచ్ లో ఉన్నవారు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతుండడం కొంచెం ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీలు ఇటు బీజేపీకి వెళ్ళడం, కాంగ్రెస్కి వెళ్ళడం, కాంగ్రెస్ నుండి కంటెస్ట్ చేయడం ఎంపీగా అనేది ఆ పార్టీకి ఇబ్బందికరం అని చెప్పవచ్చు. కీలక సమయంలో పార్టీని చాలా మంది వీడి వెళ్తున్నారు. అయితే ప్రధానంగా క్యాడర్ ను జోష్లో ఉంచుకోవడం కోసం, అదేవిధంగా కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ మాత్రం ప్రయత్నం చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు చేస్తున్నారు. రేపటి నుంచి
ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి బీఫామ్స్ కూడా ఇవ్వనున్నారు. అయితే ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొద్దిగా ఆశలు పెట్టుకుంది, కొన్ని స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తుంది. అదేవిధంగా మెదక్ సీట్ ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీగా వస్తుంది. బీఆర్ఎస్ మెదక్ స్థానం మీద కూడా ఆశలు పెట్టుకుంది. అదేవిధంగా నిన్న కేసీఆర్ నిర్వహించిన సభ అటు మెదక్ అదేవిధంగా జహీరాబాద్ లో కూడా గెలిపించాలని చాలా చోట్ల అన్ని రకాల ఏదైతే ఇటు కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు కావచ్చు, ఇటు మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ, భువనగిరి ఈ స్థానాల్లో కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ ఏ సర్వేలో చూసుకున్నా థర్డ్ ప్లేస్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే టిఆర్ఎస్ మాత్రం మెజారిటీ స్థానాలు వాళ్ళు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు బంధు పడలేదు, పంట పొలాలు ఎండిపోయాయి, సకాలంలో నీరు అందించలేదు, రైతులకు ప్రధాన ఇబ్బంది ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ వల్ల. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఆ మహిళలకు 2,500 ఇవ్వలేదు. అదేవిధంగా ఆడపిల్లలు స్కూటీలు ఇస్తానన్నారు, స్కూటీలు ఇవ్వలేదు. ఇట్లాంటి అంశాలు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న అంశాలన్నిటినీ ముఖ్యంగా రైతుకు 2 లక్షల రుణమాఫీ ఈ అంశాలన్నిటిది కేసీఆర్ ఇటీవల ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ అంశాలను కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదు కాబట్టి బీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు ఇస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేము అవి సాధించి పెట్టడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఆ ప్రజల్లోకి వెళ్తుంది. అయితే ప్రజలు దీన్ని ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్తుంది, మేము 6 గ్యారంటీల్లో ఎక్కువ ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసాము, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోగా ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు డిసెంబర్ 9 ఇస్తానన్నది ఆగస్టు 15 ఎట్లా ఇస్తారని చెప్పి ఇది అబద్ధం అని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే ప్రధానంగా ఇటీవల నెలకొన్న తాగునీటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా సాగునీటి సమస్యలు కావచ్చు, ఇట్లాంటి వాటి మీదనే ప్రధానంగా ఫోకస్ పెట్టి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. నేను కేసీఆర్ పదే చెప్తున్న అంశం ఏంటంటే, నేను ఉన్నప్పుడు టైంకు రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, దళిత బంధు వచ్చింది, అన్ని పథకాలు సకాలంలో అందాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని ఆగిపోయాయనే ప్రచారాస్త్రంతో మాత్రమే ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు, అందరినీ అడ్జస్ట్ చేస్తున్నారు. అదే ఇటీవల ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతుందో అది కూడా దుమారం రేపిందని చెప్పొచ్చు రాష్ట్రంలో. ఆ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పోలీసులకు కూడా నిన్న వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రికార్డ్ అవుతున్నాయి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ సంగతి ఎలా ఉంటుందో తెలుసుకోండి, చూసుకోండి అనేటువంటి హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ప్రజలే తిరగబడతారు డీజీపీ అని చెప్పి ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ మాత్రం ప్రజా సమస్యలు ఇటీవల నెలకొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య